ఆడేమో ఫోన్ చేస్తే తీయడు, దానికి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు అది పెళ్లి చూపుల్లో పడిపోయినప్పుడే నాకు డౌట్ వచ్చింది. నాకు గనక తిక్కరేగిందంటే ఇదంతా వాళ్ళ అమ్మా బాబులకి తాలింపేసేస్తాయో అనుకుంటున్నారు. బావా ఆ, వాళ్ళ బాధలు మనకెందుకు చెప్పు. మంట ఎక్కువైతే వంట మాడినట్టు నువ్వు ఆవేశపడితే పెళ్లి ఆగిపోతుంది. అదే తెలిసి తెలియనట్టున్నావనుకో, అక్కడ వాళ్ళ డప్పులు మోగుతాయి, ఇక్కడ మన అప్పులు తీరుతాయి. సరే రాత్రికి ఎక్కుతా. సార్ మా ఓనర్ వచ్చే టైం అయింది, కొంటారా కొనరా? కొనడానికి రాలేదు, కూర్చోడానికి వచ్చా. కుర్చీ బాగుంది, పొద్దుటికి రెడీ అవ్వాలి. ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ అను. మన కంపెనీకి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఆఫ్టర్ మర్జర్ యు ఆర్ ది ఫస్ట్ ఎంప్లాయ్ టు గో దేర్. ఐ విష్ యూ బోత్ ఆల్ ది వెరీ బెస్ట్. హాయ్ గౌతమ్, దిస్ ఇస్ ఆరి. ప్లీజ్ కమ్ టు 12th floor. కమను, లెట్స్ గో. హాయ్ రిషి. Anu, you stay here. I'll handle it. అను, వెళ్దాం. హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. మన రెండు కంపెనీలు మర్జ్ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అండ్ గుడ్ న్యూస్ ఇస్ దట్ వీ హ్యావ్ బ్యాగ్డ్ అవర్ ఫస్ట్ బిగ్ ప్రాజెక్ట్. యాజ్ అ ప్రాజెక్ట్ మేనేజర్, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. గౌతమ్ అండ్ అను are going to be leading this project. So let's wish Gautam and Anu that together take this project to a very successful one. And let's enjoy this party. Cheers! Hey, hi. Gautam, so cute కదా? తను జాయిన్ అయినప్పటి నుంచి ట్రై చేస్తున్నా భయ్యా, అసలు ఛాన్సే ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఒక్కడంటే ఒక్కడు కూడా కాఫీ కూడా తీసుకెళ్ళకపోయాడు. నేను ఎలాగైనా కన్విన్స్ చేసి ఈ నైట్ తన్ని డేట్ కి తీసుకెళ్ళిపోతాను. ఎట్టి పరిస్థితిలో ఈరోజు వదిలేదే లేదు దీన్ని.
నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో. అక్కడ మన ఇద్దరమే ఉండాలి. టేక్ మీ దేర్. నీకోసమే ప్యారిస్ నుంచి మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను, టేక్ ఇట్. ఇదే హోటల్లో డమ్మీ పేర్లతో రూమ్ బుక్ చేస్తా. మన డీటెయిల్స్ కూడా ఎవరికి తెలీదు. ఇప్పుడు ఇదే ట్రెండ్ కూడా. విల్ మేక్ అవుట్ అను. హే అను, గుడ్ మార్నింగ్. కమ్ సిట్. నాకు ఒక హెల్ప్ చేయాలి నువ్వు. చెప్పు. నాకు ట్రాన్స్ఫర్ కావాలి. తప్పు చేసింది ఆ సామ్రాట్ గాడైతే దానికి నువ్వెందుకు వెళ్ళిపోవడం? నో, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాడేమన్నా థ్రెటన్ చేస్తాడని భయపడుతున్నావా? చచ్చా, అది కాదు. మరి ఇంకేంటి నీ ప్రాబ్లం? అసలు నీకు అర్థమవుతుందా? నువ్వు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ తర్వాత నీ కెరీర్ ఎలా ఉంటుందో? దట్టు 2 కంపెనీలు మర్జ్ అయిన తర్వాత దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ అను. రిషి మళ్ళీ నీ లైఫ్ లోకి వచ్చాడా? హీస్ మూవ్డ్ ఆన్ అను. అండ్ దట్ టు సో ఫాస్ట్. కమ్ ఆన్, cheer up. అవును భార్గవి, అది పాస్టే. కానీ నన్ను చేస్తుంది. నేను చేసిన తప్పు నా వెనకాలే వస్తుంది. నన్ను ఇక్కడి నుంచి దూరంగా పంపించే. హెల్ప్ మీ అవుట్. అదర్వైజ్ నేను రిజైన్ చేయడానికి కూడా రెడీ. హే, ఇట్స్ ఓకే, డోంట్ వరీ. సరే అను, నీ ఇష్టం. కానీ ఈ మర్జర్ ప్రాసెస్లో ట్రాన్స్ఫర్ చేయడానికి నాకు అథారిటీ లేదు. గౌతమ్ ఈస్ హెడింగ్ దిస్ ప్రాజెక్ట్, సో హీ మస్ట్ అప్రూవ్ దిస్. డోంట్ వరీ, తనతో నేను మాట్లాడతాను. లెట్స్ గో. వద్దు భార్గవి, డోంట్ ఆస్క్ హిమ్. వై? ఈ గౌతమే ఆ రిషి. సో నువ్వు వాడిని ఫేస్ చేయలేక దూరంగా పారిపోవాలనుకుంటున్నావు. తను నిన్నేమన్నా ఇబ్బంది పెడుతున్నాడా? లేదు. వాడు నీలో అనునే చూస్తున్నప్పుడు నువ్వు వాడిలో రిషిని ఎందుకు చూస్తున్నావు? నువ్వు కూడా వాడిలా నార్మల్గా బిహేవ్ చేయి. వాడు నీతో డేట్ చేసినట్టు నేను కూడా ఎవరితో అయినా. నువ్వు అనుకున్నట్టుగా గౌతమ్ అలాంటివాడైతే నిన్న మా డేట్ జరిగేది. వాణ్ణి డేట్కి వస్తావా అని అడిగినప్పుడు వాడు దేనికి స్ట్రగుల్ అవుతున్నాడో అప్పుడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది, అది నీకోసమేనని. మీరిద్దరూ లవ్లో ఉన్నారు. మీ ఇద్దరికి ఎవరి గురించి వాళ్ళకి తెలుసు, కానీ ఒకరి గురించి ఒకరికి తెలీదు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య అడ్డుగా కండిషన్స్తో గోడ కట్టుకుని ఉన్నారు. మీ ఇద్దరిలో ఏ ఒక్కరు రియలైజ్ అయ్యి ఒక అడుగు ముందుకేసినా ఇంకొకరు కనిపిస్తారు. గౌతమ్ వల్ల స్ట్రగుల్ అవుతున్నానని తెలిసిన నాకు గౌతమ్ మీద ప్రేమ ఉంటే తెలీదా? తెలీదు. ఎందుకంటే నువ్వు స్ట్రగుల్ అవుతున్నది గౌతమ్ వల్ల కాదు, రిషితో నీకున్న రిలేషన్షిప్ వల్ల. అది నువ్వు తప్పని ఫీల్ అవుతున్నావు కాబట్టి. అసలు అది తప్పే కాదు కాబట్టి నీకు తెలియకుండానే నీలో రియలైజేషన్ వచ్చింది. అదే మీ నాన్నకి చెప్పావు. గౌతమ్ని వద్దంటున్నా, కానీ గౌతమ్ లాంటి వాడు కావాలంటున్నావు. అను, నువ్వు హైదరాబాద్లో ఉన్నన్ని రోజులు నీ వయసు చేసిన ప్రెషర్ని నీ మనసు కంట్రోల్ చేసింది. కానీ ఆ రోజు ట్రైన్లో చూసింది 10th లో యాక్సిడెంటల్గా ఫస్ట్ కిస్ చేసిన గౌతమ్నే అని తెలిసాక నీ వయసు నీ మనసుకి తోడై తన మీద నీకున్న లవ్ని కన్విన్స్ చేసి తనతో రొమాన్స్ చేసేలా చేసింది. ఇప్పటి వరకు మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ రిలేషన్షిప్ని నువ్వు లస్ట్ అనుకుంటున్నావు, కానీ అది లవ్. దానికి దీనికి తేడా నాకు నీకు ఉన్నంత. తెలియక జరిగిన పొరపాటుని తెలిసాక కూడా తప్పుగా మిగిలిపోనివ్వద్దు. గౌతమ్ నేను ప్రాజెక్ట్ పని మీద గోవా వెళ్తున్నాం. నేను వెళ్తే మన కంపెనీకి ప్రాజెక్ట్ వస్తుంది. అదే నువ్వెళ్తే నీ లైఫ్కి ఒక క్లారిటీ వస్తుంది. ఇన్నాళ్ళు మీ శరీరాలు మాట్లాడుకున్నాయి. ఒక్కసారి మీ మనసులు మాట్లాడుకునే అవకాశం ఇస్తే నువ్వున్న డైలమాకి సమాధానం దొరుకుతుంది. అమ్మా
సంగత? ఇప్పుడే ఫోన్ వచ్చింది. నీకే పనులున్నా త్వరగా తెలుసుకుని వచ్చేయి. వినపడుతుందా? అను అను తన మనసులో నేనున్నానో లేదో తెలుసుకొని తనకి నా ప్రేమ గురించి చెబుదాం అనుకుంటే కనీసం తన ఆలోచనలో కూడా నేను లేనని చెప్పకుండానే చెప్పి వెళ్ళిపోయింది. కలర్ పెరగడానికి చూసినట్టు హైట్ పెరగడానికి కూడా ఏమైనా ఉంటే బాగున్నావు. దొరికాడు. హాయ్. నాన్నా ఏంటి సర్ప్రైజ్? కూర్చో నాన్న. ఇప్పుడు మనం లంచ్కి బయటికి వెళ్తున్నాం. నువ్వు రెడీ అయ్యరా. ఓకే, 5 minutes. సరే. హాయ్. హాయ్. టీ? నో థ్యాంక్స్. హలో, ఎక్కడున్నారా? అది అది లేదు ఇది లేదు, నువ్వు అర్జెంటుగా నోటెల్కి రా, అర్థమైందా? ఓకే.